అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే దోసకాయ ఉప్పు చేప. దోసకాయ కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు చేపని ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను పసుపు వేసి. ఇంకా పసుపు వేయక్కర్లేదు. నీరుల్లి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, 2 టమాటాలు, కావలసినంత కారం, ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది కదా. ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చేప ముక్కలు వేపుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే మనం ఉప్పు చేప వేపిన ఆయిల్లో నీరుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కాస్త వాసన అనిపిస్తుంది పసుపు వేసి మనం వేయించుకున్నాం కదా. కాకపోతే వండినప్పుడు మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది. ప్రతి దాంట్లో ఏదో ఒక మర్మం ఉంటుంది. అంటే మన ఆరోగ్యరీత్యా మా చింతనలు ఎక్కువగా ఇవన్నీ తినేవాళ్ళం. ఇప్పుడు చాలా తగ్గించేశారు జనాలు. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా. దాని గురించి నిశ్వాసంగా పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని. ఎవరో ఏదో అనుకుంటారండి, మన రుచులు మనం అనుకోలేం కదా. నీరుల్లి బాగా వేగింది కదా. ఇప్పుడు 2 టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని కాస్త మగ్గనివ్వాలన్నమాట. కొంచెమే ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇవి మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకుంది. టమాటా మగ్గిపోయింది కదా. ఈ కూర నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే లోక కళ్యాణి గారు అని మా ఇంటి పక్కన అద్దెకుండేవారు. ఆవిడ భర్త సత్యనారాయణ గారు, అప్పట్లో బిల్లు కలెక్టర్ గారు అనమాట ఆయన. వాళ్ళకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి పేరు మణి, రెండో అమ్మాయి పేరు శ్యామల, బాబు పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ని ఒక 10 ఇయర్స్ అప్పుడు పుట్టాడు మా ఇంటి వద్దే. అప్పుడు ఇంత హాస్పిటల్స్ అవి లేవు కదా, ఇంటి దగ్గర పుట్టాడు బాబు. వాళ్ళు మా ఊరి నుంచి ఉండి వెళ్ళారు. ఉండి నుంచి ద్వారకా తిరుమల వెళ్ళారు. అక్కడ వరకు నాకు తెలుసు. ద్వారకా తిరుమలలో కూడా నేను ఒకసారి మావయ్య గారిని కలవడానికి వెళ్ళాను. తర్వాత ఇంకా నేను వయసురీత్యా పెద్దదాన్ని అయిపోతున్నాను, అలాగే వెళ్ళడానికి వీలు ఉండట్లేదు ద్వారకా తిరుమల. మీ వీడియో మీ వరకు ఎవరికైనా రీచ్ అయిందనుకో, మణి, శ్యామల, శ్రీన్ బాబు, మీరు నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి. నేను ఎవరో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు మీరు మా పక్కన రెంట్కు ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడి నుంచి ద్వారకా తిరుమల వెళ్ళారు. ఈ కూర నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నా. పూర్వపు రోజుల్లో ఒకరికొకరు కూరలు వేసుకుని అందరం కలిసి కూర్చుని బయట తినేవాళ్ళం. అమ్మకి ఆవిడ కూర వేసి ఇచ్చేవారు అనమాట. నేను దొంగతనంగా అందులో చేప ముక్కలు అవన్నీ తినేదాన్ని. వాళ్ళది బందర్ దగ్గర సూరంపొడి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు గత స్మృతులు, అప్పుడు స్నేహాలు అవన్నీ చాలా బాగుండేవన్నమాట. నేను అందుకని ఈ వీడియోలో మీ పేరు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాస్త కారం వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్క, ఉప్పు చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఉడకడానికి నీరు పెట్టుకోవాలి. గుమగుమలాడే దోసకాయ, ఎండు చేప, ఉప్పు చేప కర్రీ. చూసారా, ముక్కలు ఎన్నన్నది కాదు, రేట్ ఎంత అన్నది కాదు. మీకు ముక్కలు కనిపిస్తున్నాయా? 10 ముక్కలు వచ్చాయి అంటే 20 ముక్కలు 100 రూపాయలు. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అమ్మమ్మని సపోర్ట్ చేయండి. అన్ని రకాల కూరలు తినాలి కదా. మేమైతే అప్పుడు ఊరికే ఇచ్చేవారు. వాళ్ళది బందర్ అనమాట. అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళు చుట్టాలు తీసుకొస్తే మాకు ఊరికి ఇచ్చేవారు. అప్పుడు అలవాటు అయింది ఈ కర్రీ. పదే చెప్తుంది అమ్మమ్మని ఏం అనుకోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్.